గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 2024 జూలై 7వ తేదీన వల్లభనేని వంశీ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. 100 మంది వెళ్లి రాళ్లు రువ్వారు, కర్రలతో దాడి చేశారు, కార్ల అద్దాలని పగలగొట్టారు, నానా బీభత్సం సృష్టించారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. అయితే ఈ కేసులో కొద్ది రోజుల క్రితం వల్లభనేని వంశీ మీదే కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి వల్లభనేని వంశీ ఆయన అనుచరులు కర్రలతో నన్ను దాడి చేశారు, ఆ రోజు చంపే ప్రయత్నం చేశారంటూ మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే వల్లభనేని వంశీ మీద కేసు నమోదైంది. ఇన్ని రోజుల తర్వాత వల్లభనేని వంశీ మీద ఈ కేసు నమోదవడానికి ప్రధాన కారణం ఇటీవల గన్నవరంలో తిరిగి వల్లభనేని వంశీ రాజకీయంగా పుంజుకుంటున్నారు, ఆయన గ్రాఫ్ పెరుగుతోంది అన్న నివేదికల నేపథ్యంలోనే మళ్ళీ ఇంకోసారి వల్లభనేని వంశీని రెడ్ బుక్ లో భాగంగా టార్గెట్ చేశారు అన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ కేసు నమోదైన తర్వాత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోనికి వెళ్లారు. కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోలీసులు కూడా గాలించారు. ఆలోపే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ మీడియాలో కూడా వల్లభనేని వంశీ పరారీలో ఉన్నారు, పోలీసులు గాలిస్తున్నారు, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. అయితే వల్లభనేని వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు ఊరట లభించేలాగా ఆదేశాలు ఇచ్చింది. వల్లభనేని వంశీని అరెస్టు చేయవద్దు అంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అంటే అప్పటి వరకు వల్లభనేని వంశీని అరెస్టు చేయడం సాధ్యం కాదన్నమాట. అయితే ఇక్కడ చాలా మందికి విస్మయాన్ని కలిగిస్తున్నది, ఇదంతా నారా లోకేష్ రెడ్ బుక్ లో భాగంగా కేవలం కక్ష సాధింపులో భాగంగానే ఇది చేస్తూ ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇదివరకే పలు కేసుల్లో వల్లభనేని వంశీ 137 రోజుల పాటు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ రోజు పెట్టాలనుకుంటే ఈ కేసు కూడా పెట్టచ్చు, కానీ వల్లభనేని వంశీని విడతల వారీగా వేధించాలన్న ఉద్దేశంతోనే అప్పుడు వదిలేసి ఇప్పుడు మళ్ళా ఒక హత్యాయత్నం కేసు పెట్టి దాంట్లో A1 గా పెట్టి అరెస్ట్ చేసి లోపలేయాలన్న ప్లాన్ తోనే నారా లోకేష్ నాయకత్వంలోనే ఇదంతా జరుగుతోంది అన్నది కూడా పెద్ద ఎత్తున వస్తున్న విమర్శ. వల్లభనేని వంశీ ఏమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్ల మీదకి వెళ్ళలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వల్లభనేని వంశీ ఇంటి మీదకి వచ్చారు, దాడి చేశారు. నిజానికి దానికి సమాధానం చెప్పాలి, ఎందుకు వెళ్ళారు దాడి చేయడానికి అన్నదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సమాధానం చెప్పాలి. అది వదిలేసి వల్లభనేని వంశీ ఇంటి మీదకి వెళ్ళిన వాళ్ళే, దాడి చేసిన వాళ్ళే మా మీద వల్లభనేని వంశీ అనే అనుచరులు దాడి చేశారు అంటూ కేసు పెట్టడం, కేసు నమోదు చేయడం, అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించడం అన్నది నారా లోకేష్ తన రెడ్ బుక్ ద్వారా ప్రత్యర్థుల్ని తనకు గిట్టని వాళ్ళని వెంటాడడమే ఒక పనిగా పెట్టుకున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా అందుకు సహకరిస్తోంది. వల్లభనేని వంశీని కూడా మరోసారి లోపల వేయాలని ట్రై చేశారు. కాకపోతే హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులతో ఊరట లభించింది. సో తదుపరి విచారణ సమయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అంతిమంగా ఈ విషయంలో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా ఏంటి అన్నదైతే చూడాలి. ప్రస్తుతానికైతే వల్లభనేని వంశీకి ఇది తాత్కాలిక ఊరటగానే చూడాల్సి ఉంటుంది.